మాదేమో స్ట్రైట్ ఫైట్, ఏ పార్టీతో అయినా మాది స్ట్రైట్ ఫైట్. అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఎంఐఎం అయినా. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమో ఎంఐఎంతో డూప్ ఫైట్, కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా డూప్ ఫైట్స్. మనకు కనబడుతున్నటువంటి దృశ్యాలు, సంఘటనలు, సందర్భాలు, సన్నివేశాలు. శాసనసభ ఎన్నికల సమయంలో ఒక రకంగా వ్యవహారం, మరి ఉత్సాహం చూపి పోటీ చేయటం. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా మరి అతి ఉత్సాహం చూపి పోటీ చేయటం. మరి స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వచ్చేసరికి అప్పుడు పోటీ పెట్టేది గెలిపించడానికే, ఇప్పుడు పోటీ పెట్టకపోవడం గెలిపించడం కొరకే. కాబట్టి కార్పొరేటర్లు ఆలోచించాలి ఈ విషయంలో. ఒకవైపున ఎంఐఎంకి బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైంది. ఆ కుటుంబం వల్ల పెరిగినటువంటి పేదరికం, ముస్లింలలో పెరిగినటువంటి పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, వీటన్నిటిని అడ్డుకట్ట వేయాలంటే ఆ అసదుద్దీన్కి బుద్ధి చెప్పేటువంటి సమయం ఈ ఎన్నిక ద్వారా వచ్చిందని చెప్పని నేను పేర్కొంటూ, ఈ కుమ్ముక్కు రాజకీయాలకి, తాకట్టు రాజకీయాలకి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఆ యొక్క పార్టీలకి, ఆ యొక్క నాయకులకి బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైనటువంటి తరుణంలో జరుగుతున్నటువంటి ఉత్కంఠభరితమైనటువంటి ఒక ఎన్నిక. ఇది కేవలం సంఖ్యల యొక్క ఆధారంగా జరుగుతున్నటువంటి ఎన్నిక అంటానికి ఎంత మాత్రం కూడా కాదు. ఈ అనేక అంశాలు ముడిపడినటువంటి ఒక నేపథ్యంలో బుద్ధి చెప్పేటువంటి ఒక ఎన్నికగా దీన్ని భావించాలని చెప్పని కోరుతూ, ఎంఐఎం కార్పొరేటర్లు ఎంఐఎంకి బుద్ధి చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బహిష్కరిస్తున్నామన్నందుకు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి, బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేము బహిష్కరిస్తున్నాం అని ఆ పార్టీ చెప్పినందుకు ఆ కార్పొరేటర్లు వాళ్ళకి బుద్ధి చెప్పాలి. కాబట్టి అసలు సిసలైన జాతీయవాదులని ఈ సందర్భంగా ఎన్నుకోవడం కొరకు మార్గం సుగమనం చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం.